హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. బయటికి వెళ్దామని బయలుదేరాము. మా వారు తీగ మీద బట్టలు తీసి వెళ్దాం, వర్షం పడేలా ఉంది అన్నారు. అందుకని వెనక్కొచ్చి బట్టలు తీసి వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మాకు దగ్గరగా గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం వెళ్ళాము, వీడియో కూడా అప్లోడ్ చేశాము. జాతర 2-3 రోజులు జరుగుతుంది. మేము వెళ్ళే రోజు మెయిన్ అన్నమాట. చాలా బాగుంటుంది గుడి. మొన్న ఉగాదప్పుడు కూడా మీరందరూ చూశారు. లాస్ట్ ఇయర్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అందుకే ఈ ఇయర్ తొందరగా వెళ్ళి తొందరగా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. ఆ వారు ఎండలకి కారు ఆ కనిపించే చెట్టు కింద పెట్టారు. ఆ చెట్టు ఏంటో తెలుసా? కుంకుడు చెట్టు. కోడలు నేనొస్తే గాని కదలదు, వెళ్ళమన్నా కానీ నువ్వొస్తే వెళ్తాను అంటుంది. అనుకోకుండా మ్యాచింగ్ వేసుకున్నాం మేమిద్దరము. జాతరకి వెళ్ళాక చూసుకొని మ్యాచింగ్ కదా అనుకున్నాం. కారు లోపల నుంచి బయటకు వచ్చేసరికి మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటూ విన్యాసాలు చేస్తున్నాం. నాకు బయటికి వెళ్ళేటప్పుడు బాగా శారీ కట్టుకొని రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం. కానీ మా వారు ముద్దలుగానే చెప్పారు, మనం జాతరకు వెళ్ళేటప్పుడు ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిది, జ్యువెలరీ అట్లా అంతా వేసుకోవద్దు అని చెప్పేశాడు. క్రౌడ్ చాలా ఉంటుంది కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, అందుకే అలా చెప్పారు ఆయన. చిన్నోడు బయలుదేరే ముందు ఏదో గొడవ పెడితే బాగా అరిచాను, అందుకే ముఖం నల్లగా పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. వాణ్ణి అలా అరిచేలేకే మిగిలిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు నవ్వకుండా. నాకు కోపం వస్తే ఒక 5 మినిట్స్ కూడా ఉండదు. నేను పిల్లలతో కలిసి అల్లరి చేస్తుంటా. జనరల్గా అల్లరి చేసిన సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయాలని చెప్తా నేను వాళ్ళకి. ఒక్కొక్కసారి మా చిన్నోడు దాన్ని మీరతాడు, అప్పుడు తిట్లు తినాల్సి వస్తుంది. వాడు అన్ని తిట్టేలేకే మిగిలిన వాళ్ళందరూ ముఖాలు నల్లగా పెట్టుకున్నారు పాపం. అదే చెప్తున్నా, సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయండి అమ్మా, ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండండి అని చెప్తున్నా. కాసేపటికి అందరు నార్మల్ అయిపోయారు. మన ఫేస్లో కొంచెం నవ్వు కనిపించిందంటే ఇంకంతే సంగతులు. మన చెవులు వినిపించకుండా చేస్తారు సాంగ్స్ పెట్టి. అరిచాను కదా అని నేను కూడా ఎంత సౌండ్ పెట్టుకున్నా ఏమీ అనలేదు. ఇక్కడ చెప్తుంది మా కోడలు నాకు, అత్త మనిద్దరం మ్యాచింగ్ వేసుకున్నాము అని. సారి మా వారు టెంపుల్కి లాస్ట్ ఇయర్ వెళ్ళిన రూట్ కాకుండా వేరే రూట్లో తీసుకెళ్లారు. ఇది డైరెక్ట్గా గుడి దగ్గరికే వస్తుంది. ఎర్లీగా వచ్చేసామన్నమాట, ఎర్లీగా చూసుకొని వెళ్ళిపోవాలని. మేము వచ్చేసరికి జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. గంగమ్మ తల్లి జాతర ప్రతి ఇయర్ సమ్మర్లోనే చేస్తారు కదా. ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోబోతే 2-3 గంటలు పైనే పడుతుంది. ఎంత సఫర్ అవ్వాలో లాస్ట్ ఇయర్ అది కూడా రుచి చూసాము. అందుకే ఈ ఇయర్ కొంచెం అలర్ట్గా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఫోన్పేలే ఎక్కువగా రన్ అవుతూ ఉన్నాయి కదా, అందుకని మేము క్యాష్ కొంచెమే తీసుకెళ్ళాము. ఇక్కడికి వచ్చాక సిగ్నల్ అందలేదు, అస్సలు ఫోన్పేలు వర్కే అవ్వట్లేదు. తీసుకెళ్ళిన క్యాష్ భోజనాల దగ్గర కొంచెం చదివించాము, కొంతేమో పిల్లలు కొనుక్కున్నారు. ఇంకా మనం ఏమి ఎక్కాలన్నా కానీ ఫోన్పేలే యూజ్ చేయాలన్నమాట. ఏదో ఒక షాప్లో ఫోన్పే చేసి క్యాష్ తీసుకుందామన్నా అసలు వర్కే అవ్వట్లేదు, నెట్వర్కే లేదు. ఇంకేం చేయాలి? పిల్లల్ని కాసేపు ఉండి ఎంజాయ్ చేయండి, రేపు వచ్చి క్యాష్ తీసుకొని వచ్చి మీరు ఎక్కాలనుకున్నవన్నీ ఎక్కుదామని చెప్పాము. పాపం వాళ్ళు మొఖాలు ఏలాడేసుకున్నారు. కానీ ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు అలా మొహాలు పెట్టుకున్నారని మా వారు క్యాష్ కోసం చాలా ట్రై చేశారు. అసలు వీలు కాలేదన్నమాట. లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎర్లీగా వచ్చేసాం ఇంటికి. ఎర్లీగా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే ఎడ్లు పందాలన్నమాట. అది చాలా క్రౌడ్ ఉంది జనం నెక్స్ట్ డే కూడా. మేము లాస్ట్ ఇయర్ జాతర మరుసటి రోజు అస్సలు వెళ్ళలేదు. ఈసారి జాతర మరుసటి రోజు కూడా వెళ్ళాం కదా, అసలు భలే నడిచాయి. ఎంత పెద్ద పెద్ద ఎడ్లో, నేను ఇదే లైవ్లో ఫస్ట్ టైం చూడటం. టీవీలలో అలా చూశాను అంతే. అంత పెద్ద పెద్ద ఎడ్లు నిజంగా ఉంటాయా ఇవి అనుకునేదాన్ని టీవీల్లో చూసి. కానీ రియల్గా చూస్తే వీటిని సపరేట్గా రేసుల కోసం పెంచుతారంట. రేస్లో గెలిచిన వాటికి ఎమ్మెల్యే చేత మనీ కూడా ఇప్పిస్తున్నారు చాలా పెద్ద మొత్తంలో. టుడే మేము వచ్చిందే ఈ గేమ్స్ అన్నీ చూడటం కోసం కదా. పిల్లలు వాళ్ళకు కావాల్సినవన్నీ ఎక్కారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక హంస ఎక్కాను. భయపడకండి, ఈ వాటర్లో హంస కాదు, ఇప్పుడు మీరు చూసే హంస. ఆ వారు మా పిల్లలతో పాటు ప్రతిదీ నన్ను కూడా ఎక్కమంటాడు, కానీ ఆయన రారు. నేను కూడా మా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను. ఫోన్పే ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాను. ప్రతి గేమ్కి విడిగా క్యాష్ ఇవ్వాలన్నమాట. ఫోన్పేలు పెడితే చాలామంది చీట్ చేస్తున్నారంట. ఫోన్పే చేయకుండానే చేసినట్టు చూపిస్తున్నారంట. అందుకే వాళ్ళు అలా పెట్టారంట, చెప్పారు.
దగ్గరే కాదు, కొన్ని తినే స్టాల్స్ దగ్గర కూడా ఫోన్పే లేదు, ఓన్లీ క్యాషే. మా పిల్లలందరూ చాట్లు అట్లా ఇట్లా తినేస్తూ ఉంటారు. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ కావాలనుకుంటా. ఏం బాలేదు, కానీ అదే తీసుకున్నా. మా వారిని ఏం తినమన్నా వద్దు వద్దంటారు. అందుకే మా వారికి చెప్పకుండా మా వారికి కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక ఏం చేస్తారు, ఖచ్చితంగా తిని తీరాలి కదా. జాతరలో అన్ని ప్లేసులు తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టిపోతున్నాయి. కూర్చునే స్పేస్ కూడా లేదనిపించింది. కనిపించేదే అమ్మవారి గుడి. లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కదా అమ్మవారిని. లాస్ట్ ఇయర్ కూడా కాదు, మొన్న ఉగాదికే చూపించాను కదా. ఇప్పుడు చూపించట్లేదు, క్రౌడ్లో వీడియో తీయటం కూడా కుదరలేదు. నాకైతే టెంపుల్స్కి వెళ్తే ఏదో సాధించేసిన ఫీలింగ్ వస్తుంది నాకు తెలియకుండానే. ఎందుకో తెలీదు, ఆ పాజిటివ్ వైబ్ అలా అనిపిస్తుంది. నన్ను అసలు పట్టుకోలేం, టెంపుల్స్కి వెళ్తే భలే ఆనందంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఊర్లలో కల్లా ఇదే పెద్ద జాతర అంట. ఈ జాతరకి ఫారెన్ నుంచి కూడా వస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ జాతరకి ఊర్లోకి వస్తారు. ఈ జాతరకి చాలా భారీ ఖర్చు అవుతుంది, అయినా కానీ పెడతారు. ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు. మనకి టౌన్లో కూడా ఇంత పెద్ద జాతర చేయరు, ఇంత చిన్న ఊర్లో ఇంత పెద్ద జాతర ఎలా చేస్తారు అనుకుంటాను నేను. ఈ అమ్మవారిని పాలేటి గంగమ్మ తల్లి అంటారు. ఈ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా జరుగుతుందంట. పంటలు చేతికి వచ్చిన ప్రతి ఇయర్ ఈ రోజుల్లో బాగా చేస్తారు జాతర. లక్షల్లో ఖర్చు అవుతుంది, చాలా లక్షల్లో అవుతుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ అమ్మవారిని చూడటానికి రావచ్చు, ఒకసారి చూడవలసిన ప్రదేశమే. ఈ గుడికి పక్కనే ఒక కొండ మీద శివాలయం కూడా ఉంది. ఆయనకు కూడా చాలా తిరునాళ్ళు చేస్తారంట. పంచలింగేశ్వర స్వామి ఆయన. నేను ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఆయన ఒక్కసారి కూడా చూడలేదు. ప్రతిసారి ఆయన మీదగానే ఒంగోలు వస్తాను, కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పటికి కుదురుతుందో నాకు. ఏ క్షేత్రానికి వెళ్ళటానికైనా అక్కడి నుంచి మనకు పిలుపు రావాలంట, అప్పుడే మనం వెళ్ళగలుగుతాం. నాకు ఇంకా ఆ స్వామి నుంచి పిలుపు రాలేనట్టుంది. స్వామి పిలువు, నేను త్వరగా నిన్ను చూడాలి అని కోరుకుంటూ ఉంటా. నేను పెద్ద దూరంగా వెళ్ళే కొండ కూడా కాదు, నడిచి కూడా వెళ్ళొచ్చు ఆ కొండ మీదకి, కానీ వెళ్ళలేకపోతున్నా. ఎన్నిసార్లు వెళ్ళానో గంగమ్మ దగ్గరికి, కానీ స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. అదేమిటో. వరుసగా 2 రోజుల నుంచి భోజనాలు పెడుతున్నారు, 3వ రోజు కూడా భోజనాలు పెడుతున్నారు. మా పిల్లలు తిందామన్నారు. ఇంకా భోజనాలు తిని స్వామి దగ్గర కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఆంజనేయ స్వామి దగ్గర భోజనాలు పెడుతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది. నేను అక్కడ పైకి వెళ్ళి వీడియో తీయమంటే మా అబ్బాయి ఒక చిన్న క్లిప్ తీసాడు అంతే. పిల్లలందరూ నేను కాసేపు ఆ స్వామివారి దగ్గరే మెట్ల మీద కూర్చున్నాము. మా పిల్లలైతే ఏకంగా ఆ మెట్ల మీదే కూర్చొని భోజనం చేస్తున్నారు. అంతేనండి, ఈ సంవత్సరానికి గంగమ్మ తల్లి జాతర ఇలా జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటే మీకు మళ్ళీ ఈ జాతర చూపిస్తాను. అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు